ఈరోజు ఈ ఎపిసోడ్లో మీరు నన్ను కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా అలాగే ట్విట్టర్ ద్వారా అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానాలు దొరుకుతాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ సండే టెక్ Q&A ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, మొదటిగా ఈ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా నేను ట్విట్టర్ నుంచి పిక్ చేయడం జరుగుతుంది. మొదటిగా టీవీ ప్రసాద్ రావు గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ అంటే మీమిక్స్ ఆల్ఫా ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది, అలాగే ఎంత కాస్ట్ ఉండొచ్చు, అలాగే వీటితో పాటు మైక్రో ఎల్ఈడీస్ ఏదైతే వీళ్ళు రీసెంట్గా చైనాలో అనౌన్స్ చేస్తారో దీన్ని మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారో అని చెప్పి నన్ను అడిగితే, ప్రసాదరావు గారు మీమిక్స్ ఆల్ఫా ఏదైతే ఉందో ఇది ప్రీమియం ఫ్లాగ్షిప్ కింద ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే మనం చెప్పుకోవచ్చు. అరౌండ్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా 65,000 to 70,000 రూపీస్ మధ్యలో దీని మొబైల్ ఫోన్ ప్రైస్ ట్యాగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక మైక్రో ఎల్ఈడి టీవీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇదే ఇయర్ మేబీ మనకి నవంబర్ అంటే ఫెస్టివ్ సీజన్ కల్లా అక్టోబర్ లేదా నవంబర్ కల్లా మనకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఇదే టీవీ ప్రసాదరావు గారు మరొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. పోకో X2 లేదా పోకో F2 ఏది బాగుంటుంది? సో పోకో X2 అనేది వీళ్ళు ప్రీమియం ఫ్లాగ్షిప్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పోకో X2 ఏదైతే ఉందో దీన్ని మనకి మిడ్ రేంజ్ సెగ్మెంట్లో తీసుకొస్తున్నారు కాబట్టి రెండింటికి అసలు కంపారిజన్ లేదు. అది ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్, ఇది వచ్చేటప్పటికి మిడ్ రేంజ్ సెగ్మెంట్. సో రెండు బాగానే ఉంటాయి. మిడ్ రేంజ్ వాళ్ళకి పోకో X2, అలాగే ఎవరైతే ప్రీమియం ఫ్లాగ్షిప్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తుంటారో వాళ్ళకి పోకో F2. మేబీ ఇది కూడా విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లోనే మన ఇండియాలో అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పోకో F1 ఇప్పుడు పర్చేజ్ చేయొచ్చా? దీంట్లో 256 జీబీని మళ్ళీ ఫ్యూచర్లో మనకి ఏమైనా అప్డేట్స్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? పోకో F1 అయితే నేను రికమెండ్ చేయను. Android 10 ఆపరేటింగ్ సిస్టమే లాస్ట్. ఒకవేళ మీకు అప్డేట్స్తో పని లేదు అనుకుంటే కనుక సింప్లీ యూ కెన్ గో దాట్. అలాగే స్వామి గారు అడుగుతున్నారు ఎన్నో క్వశ్చన్ అంటే, అన్న స్కాన్ యాప్ గురించి చెప్పండి. అంటే ఏం లేదు, సింపుల్గా మీరు ఏంటంటే క్యామ్ స్కానర్ అని ఇట్లాంటి డాక్యుమెంట్ స్కాన్స్ చేసుకోవడం కోసం ఎక్కువగా ఈ యాప్ని అయితే యూస్ చేస్తుంటాం, అంతే, దట్స్ ఇట్. ఇకపోతే ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ శ్రీకాంత్ రెడ్డి గారు అడుగుతున్నారు ఎన్నో క్వశ్చన్ అంటే, ఐఫోన్ X లేదా XR లేదా 11 విచ్ ఇస్ ద బెస్ట్? నన్ను అడిగితే మీరు సింపుల్గా 11 వెళ్ళిపోండి, ఒకవేళ అమౌంట్ కనుక మీకు మ్యాటర్ కాదు అన్నట్లయితే. అండ్ అట్ ద సేమ్ టైం కలర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో గ్రీన్ కలర్ బాగుంటుంది, చెక్ చేయగలరు. అలాగే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి శేఖర్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ అంటే, HDR డిస్ప్లే అంటే ఏంటి? వాట్ ఈస్ ద యూస్? విచ్ ఇస్ ద బెస్ట్ డిస్ప్లే? రెడ్మీ K20 లేదా రియల్మీ X2? సో నన్ను అడిగితే కనుక మీకు HDR డిస్ప్లే అంటే ఏం లేదు, నార్మల్గా మన మొబైల్ ఫోన్స్ క్యాప్చర్ చేసేటప్పుడు కలర్స్ ఏవైతే ఉన్నాయో, సాచురేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది HDR డిస్ప్లేలో. నన్ను అడిగితే ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా ఏది K20 కావచ్చు లేదా X2 కావచ్చు, ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ డిస్ప్లేస్ని యూస్ చేస్తే ఒకవేళ ఈ రెండిట్లో నేను ఒక మొబైల్ ఫోన్ పిక్ చేయాలంటే X2 అని చేస్తాను. ఎందుకంటే బడ్జెట్ వచ్చేటప్పటికి కొంచెం తక్కువగా ఉండడం జరుగుతుంది అండ్ ఆల్మోస్ట్ ఫీచర్స్ కూడా సేమ్ కాబట్టి. కాకపోతే బిల్డ్ క్వాలిటీ కావాలంటే K20 బెటర్గా ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్ నుంచి పిక్ చేస్తున్నాను. ఆదిత్య గారు అడుగుతున్నారు, బ్రో పోకో F1 ఆర్ రియల్మీ X2 ఏది తీసుకోవాలి? 100% ఒకవేళ మీరు కనుక హార్డ్ కోర్ గేమర్ అయి ఉన్నట్లయితే పోకో F1కి వెళ్ళండి. అందులో 845 చిప్ సెట్. ఒకవేళ లేదు నార్మల్ మీడియం యూజర్స్ అలాగే రెగ్యులర్గా గేమ్స్ ఆడిన ఎప్పుడో రేర్గా ఆడుతుంటాను అన్నట్లయితే X2 తీసుకోండి, దట్ విల్ బి ద బెటర్. ఇన్ఫ్యాక్ట్ మనకి పోకో F1 ప్రైస్ కూడా చాలా తక్కువ. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి యుగేందర్ గారు అడుగుతున్నారు, MI 5 లేదా 5 Pro టీవీలు ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతాయి, ఏది బెస్ట్? 5 Proనే బెటర్గా ఉండేటువంటి అవకాశం చెప్పాను కదా మీకు, అక్టోబర్ లేదా నవంబర్లో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి ప్రిన్స్ గారు అడుగుతున్నారు. ఈయనతో క్వశ్చన్ ఏంటంటే, హాయ్ బ్రో వాసు గారు, ఎలా ఉన్నారు? ఎప్పటికీ హైప్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రిన్స్. బ్రో నాది ఒక చిన్న డౌట్ క్లియర్ చేయగలరని చెప్పి అనుకుంటున్నారు. ఎయిర్పోడ్స్ 5Kలో కావాలి, మంచి క్వాలిటీ కావాలి, అలాగే ట్రావెలింగ్లో కూడా నాకు ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. నన్ను అడిగితే ఇప్పుడు మీకు 5Kలో ఎయిర్పోడ్స్ అంటే ట్రూలీ వైర్లెస్ బడ్స్ ఏవైతే ఇంకా పర్ఫెక్ట్ బ్రాండ్ రాలేదని నేను అంటాను. ఒకసారి మీరు అక్కడ JBL ట్రై చేయండి. MIలో కూడా మీకు రెడ్మీ ఎయిర్ డాట్స్ ఉన్నాయి, కానీ నార్మల్గా మన ఇండియాలో అఫీషియల్గా షావమీ కంపెనీ నుంచి వచ్చినటువంటి బ్రాండ్స్ అయితే లేవు, అన్నీ కూడా చైనీస్ కంపెనీకి సంబంధించినవి ఉంటాయి. నన్ను అడిగితే మరి కొద్ది రోజులు ఆగారు అన్నట్లయితే మరిన్ని బ్రాండ్స్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు ఇంకా బెటర్ దొరుకుతుంది. ఒకవేళ ఇప్పుడు రైట్ నౌ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే JBL ట్రై చేయగలరు. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి శ్రావ్య గారు అడుగుతున్నారు, అన్నయ్య గుడ్ మార్నింగ్, MI స్మార్ట్ వాచ్ లాంచ్ గురించి వీడియో చేస్తాను అనుకుంటున్నా అన్నారు కదా, ఏమైంది? సో MI స్మార్ట్ వాచ్ ఏదైతే ఉందో అఫీషియల్గా వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు, కానీ ఇంకా మన ఇండియాలో అయితే వీళ్ళు షెడ్యూల్ చేశారు, కానీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకోసం నేను ఈ వీడియో అయితే తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మాధవ్ గారు అడుగుతున్నారు, రియల్మీ X2 ప్రైస్ ఎంత ఉండొచ్చు ఆఫ్టర్ 7 months? అది మనం చెప్పలేం బ్రదర్. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ ఒక 1000 to 1500 రూపీస్ డిస్కౌంట్ అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి కింగ్ ధోని గారు అడుగుతున్నారు, అన్నయ్య పోకో
కంపెనీ కంటిన్యూస్గా మొబైల్ ఫోన్స్ లాంచ్ చేస్తారా రెడ్మీ అండ్ రియల్మీ లాగా? ఖచ్చితంగా లాంచ్ చేస్తారు. అందుకే కదా దీని ఒక ఇండివిజువల్ బ్రాండ్ కింద తీసుకొచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు పోకో ఇప్పుడు మనకు లాంచ్ చేసినటువంటి X2 ఏదైతే ఉందో ఇది మిడ్ రేంజ్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్. ఆ తర్వాత ప్రీమియం ఫ్లాగ్షిప్ వస్తుంది. అలాగే బడ్జెట్ సెగ్మెంట్లో కూడా మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ పృథ్వీ గారు అడుగుతున్నారు, అన్నయ్య నాకు రెడ్మీ 6 మొబైల్ ఫోన్ 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను. నాకు ఆండ్రాయిడ్ 10 అప్డేట్ వస్తుందా? ఇంకో 2 ఇయర్స్ అప్డేట్ చేయొచ్చా? ఇంకొక 2 ఇయర్స్ అయితే కష్టం, కానీ మేబీ ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అయితే మీకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ శేఖర్ రెడ్డి గారు అడుగుతున్నారు, హాయ్ అన్నయ్య, ఐ వాంట్ టు బై ఎ న్యూ ఫోన్. ఐఎమ్ ఎ గుడ్ ఫోటోగ్రాఫర్. విచ్ ఫోన్ ఈస్ ద బెస్ట్? పోకో X2 లేదా MI CC 9 Pro? MI CC 9 Pro అనేది ఏదైతే ఉందో ఇది చైనాలో, దీన్ని ఇండియాలో మనకి MI Note 10 కింద తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దీన్ని అఫీషియల్గా మేబీ అనౌన్స్ చేస్తారు. ఇక్కడ మీకు MI Note 10 ఏదైతే ఉందో బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. రియల్మీ X2 కన్నా ఒకవేళ లాంచ్ అయితే లేదు. ఇప్పుడు మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక సింప్లీ గో ఫర్ X2. అలాగే నెక్స్ట్ వెంకటేష్ గారు అడుగుతున్నారు ఎంత క్వశ్చన్ ఏంటంటే బెస్ట్ స్మార్ట్ టీవీ అండర్ 20K కాదు, మీరు ఒక 3,000-4,000 రూపీస్ వేసుకున్నారంటే VU రీసెంట్గా సినిమా సిరీస్ అయితే లాంచ్ చేసింది. చూడండి, ఒకవేళ VU కాదనుకుంటున్నారు, ఆన్లైన్ కంటెంట్ ఎక్కువ చూస్తారు అన్నట్లయితే కనుక MI TV రీసెంట్గా లాంచ్ చేసినట్టు 4X సిరీస్ అయితే చెక్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు, హై బ్రో, డైలీ యూసేజ్, యూట్యూబ్ వాచింగ్, AMOLED డిస్ప్లే, గుడ్ బ్యాటరీ బ్యాకప్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ రావాలి. 15Kలో Samsung M30s తీసుకోవచ్చా? 100% మీరు తీసుకోవచ్చు. లేదు అన్నట్లయితే ఇదే ప్రైస్ ట్యాగ్లో మీకు ఒకవేళ అదర్ దాన్ కంపెనీస్ యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇక్కడ రియల్మీ X2 కూడా వస్తుంది. ఇంకొక 1000 రూపాయలు వేసుకుంటే ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ ట్యాగ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ మోహిత్ గారు అడుగుతున్నారు, నేను ఇప్పుడు iPhone 7 toogood.com నుంచి కొందాం అనుకుంటున్నాను. toogood.com అనేది ఏంటంటే రీఫర్బిష్డ్ వెబ్సైట్, లేదా మన దగ్గర నుంచి ఎక్స్చేంజ్లో తీసుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిని క్వాలిటీ టెస్టులు చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు రీసేల్ చేయడం అయితే జరుగుతుంది. నేనైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను. మ్యాక్బుక్ ప్రో తీసుకున్నాను, నాకైతే నచ్చలేదు. ఒకవేళ మంచి ప్రైస్లో వస్తే తీసుకోండి, కానీ నన్ను అడిగితే నేనైతే స్కిప్ చేయమంటాను. విచ్ ఇస్ ద బెస్ట్ టీవీ అండర్ 32 inches? 100% మీకు ఇక్కడ MI లేదా VU. ఆన్లైన్ కంటెంట్ ఎక్కువ చూస్తారంటే కనుక MI, పిక్చర్ క్వాలిటీ కావాలనుకుంటే కనుక VU. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి కర్ర రేవంత్ గారు అడుగుతున్నారు. ఇన్నతర క్వశ్చన్ ఏంటంటే బ్రదర్, టీవీలో 43 inches, 50 inches, 55 inchesలో 4K అండ్ రెజల్యూషన్ పిక్సెల్స్ ఉంటాయి కదా, కానీ దీని సైజ్లో ఏ పిక్సెల్స్ ఉంటాయండి? దీనికి పిక్సెల్ క్లారిటీగా ఉంటుందా? 100% ఎక్కడైనా కానీ మీకు 4K అంటే అదే పిక్సెల్ రేటింగ్లో ఉంటుంది అండ్ పిక్చర్ కూడా క్వాలిటీ ఉంటుంది. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అలాగే సాయిరామ్ గారు అడుగుతున్నారు. ఇన్నతర క్వశ్చన్ అంటే, హాయ్ బ్రో, డాల్బీ అట్మాస్ కనెక్టర్స్ గురించి ఒక వీడియో చేయండి. వీలైతే మ్యాక్సిమం నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీలైతే నా ఇంట్లో నేను వాడేటువంటి హోమ్ థియేటర్కి దీన్ని ఎలా కనెక్ట్ చేస్తారు ఏంటి అనే దాని గురించి కూడా ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికి ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న హోమ్ థియేటర్ ఏదైతే ఉందో అది డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ రాజ్ కుమార్ గారు అడుగుతున్నారు, బ్రో నువ్వు యూస్ చేస్తున్న కార్ పేరు చెప్పు, వీఆర్ ఇంట్రెస్టెడ్ టు బై. అంటే నా కార్ కొంటావా లేదా కార్ కొనుక్కోవాలనుకుంటున్నావా? సో ప్లీజ్ సజెస్ట్ మీ ఏ గుడ్ కార్. సో నేనైతే ఇప్పుడు వాడుతుంది ఏదైతే ఉందో K10 సిరీస్ని అయితే యూస్ చేస్తున్నాను. ఆల్టో నుంచి వచ్చింది, 2012 మోడల్. అండ్ ఫ్యూచర్లో నేనైతే అప్గ్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మేబీ మోస్ట్లీ MG హెక్టర్ కానీ లేదా కియా కానీ చూస్తున్నాను. ఇంకా లేదు అన్నట్లయితే కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏమైనా వస్తున్నాయి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ మీ బడ్జెట్ కనుక అరౌండ్ 12 to 15 lakhs మధ్యలో అయితే కనుక మీరు కియా అయితే చూడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్. లేదా ఎలక్ట్రిక్ వెహికల్ కింద చూస్తుంటే అన్ని ఫీచర్స్ వచ్చేటువంటి కార్స్ కూడా టాటా కూడా మనకు తీసుకొచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు హుండై దగ్గర నుంచి మనకి కోనా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో రెండు కూడా బెటర్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి నరేంద్ర గారు అడుగుతున్నారు, అన్న వాటర్ రెసిస్టెంట్ ఫ్యూచర్ ఇన్ డెప్త్ టైం ఎందుకు మెన్షన్ చేస్తారు? అంటే ఏం లేదు, సింపుల్. ఈ ఫోన్ ఉంది IPS 67 వాటర్ రేటింగ్ అని అంటారు. అంటే అప్ టు 50 meters డెప్త్ దాకా. అలాగే మీకు ఇది వచ్చేటప్పటికే 15 minutes లేదా 20 minutes అనేది సస్టైన్ టైం అని అంటాం. అంటే 50 meters డెప్త్ దాకా వెళ్ళగలదు. ఆ లోపలికి వెళ్ళిందంటే ఈ 15 minutes టైం కూడా ఉండదు. మేబీ 5 minutesలో కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా మనకి వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అనేదే ఉండదు. వాటర్ని ఇవి ఎంతవరకు రెసిస్ట్ చేయగలవు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని మాత్రమే మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే మ్యాక్సిమం అంటే 50 meters డెప్త్ దాకా అయితే వాటర్ని తట్టుకోగలదు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు అప్రాక్సిమేట్లీ 15 minutes దాకా వాటర్లో అయితే ఉండగలదు, అంతే. అంటే అంతకంటే టైం ఎక్కువైనా డెప్త్ ఎక్కువైనా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. అలాంటి వాటిల్లో మనం ఈవెన్ కంపెనీకి క్లెయిమ్ చేసినా మనకు వారంటీ అయితే రాదు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి నిశాంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇన్నతర క్వశ్చన్ అంటే రియల్మీ X50 ప్రైస్ ఎంత ఉంటుంది బ్రో ఇండియాలో? మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు 17,000-18,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లోనే తీసుకొస్తారు. కాకపోతే ఇప్పుడు వెంటనే తయారు, ఎందుకంటే మనకి అదే ప్రైస్ ట్యాగ్లో X2 ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ చందు గారు అడుగుతున్నారు. ఇన్నతర క్వశ్చన్ అంటే బెస్ట్ బ్రాండ్ టు బై ఏసీ అండర్ 35K. 35Kలో మీకు బెస్ట్ అంటే సామ్సంగ్ చూడండి, ఇన్వర్టర్ టెక్నాలజీ తోటి వస్తుంది. లేదా LG చూడండి. ఒకవేళ కొంచెం మీరు ప్రైస్ ఎక్కువ ఉంది, కమర్షియల్గా లేదు అన్నట్లయితే ఎక్కువ టైం యూస్ చేయాలి, లైఫ్ ఎక్కువ రావాలి అంటే
డైకిన్ లేదన్నట్లయితే కనుక మీకు మిట్సుబిషి రెండు కూడా ఫెంటాస్టిక్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అరుణ్ రెడ్డి గారు అడుగుతున్నారు, ఏంటంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నారు. అన్న 1 వీక్ నుంచి నాకు రోజు 15 నుంచి 20 మెయిల్స్ వస్తున్నాయి. బ్యాంక్, ఆటోమొబైల్, ఎల్ఐసి, ఫైనాన్స్ ఎక్సెట్రా ఇలాంటి వాటి నుంచి రోజు చాలా మెయిల్స్ వస్తున్నాయి. నేను ఏది పర్చేస్ చేయాలన్నా లోన్ కూడా తీసుకున్నా. ఐఎమ్ జస్ట్ స్టూడెంట్. ఈమెయిల్ వాళ్ళకి అసలు ఎలా తెలుస్తూనే నాకు మెయిల్ పంపాలని, ప్లీజ్ పికప్ మై క్వశ్చన్. సో అలా ఏముండదు. ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్తారు, లేదా ఆన్లైన్ వెబ్సైట్లో, లేదా ఫ్లిప్కార్ట్, లేదా అమెజాన్ ఇలాంటి వాటి అన్నిటిలో సైట్స్లో మీ డేటా ఏదైతే ఉందో, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీళ్ళందరినీ ఇట్లాంటి వెండర్స్కి మెయిల్స్ అమ్ముతూ ఉంటాయి. అంటే వాళ్ళు మన ఏజ్ ఫ్యాక్టర్ని చూసుకొని మనకి లోన్ కావాలని చెప్పి పంపిస్తుంటారు. వాటిని స్పామ్ అని రికగ్నైజ్ చేసి గూగుల్కి చెప్పారంటే ఆ మెయిల్ రాకుండా మీకు పర్మనెంట్గా ట్రాష్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి బ్రో, మేక్ ఏ డెడికేటెడ్ వీడియో ఆన్ యాపిల్ అండ్ దేర్ ప్రొడక్ట్స్ అండ్ ఎవ్రీ వీక్ విత్ లెండర్ ఎక్స్. ఖచ్చితంగా మీకోసం అన్నాగా నేను ఈ వీడియోస్, నేను యాక్చువల్గా యాపిల్ పెద్ద ఫ్యాన్ని. ఇన్ఫ్యాక్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా ఇలాంటి దాని గురించే. ఈవెన్ ఇంగ్లీష్లో అయితే ఎవ్రీథింగ్ అబౌట్ యాపిల్ అని చెప్పి ఒకటి ఛానల్ ఉంటుంది. సో ఆ ఛానల్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ నేను అట్లీస్ట్ కనీసం మంత్కి డెడికేటెడ్గా ఒక యాపిల్ వీడియో అయినా ఖచ్చితంగా నా కోసం అన్న తీసుకొచ్చుకుంటాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ విజయ్ ప్రకాష్ గారు అడుగుతున్నారు, ఈయనైతే ఫన్నీగా అడుగుతున్నారు, ఏదైనా ఒక ఫోన్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా బ్రదర్. ఫోన్ లేదు నాకు ఏ ఫోన్స్ ఫ్రీగా అయితే రావు. ఖచ్చితంగా నేను కూడా అంటే పర్చేజ్ చేసే నేను మీకు అన్బాక్సింగ్స్ కానీ రివ్యూస్ కానీ తీసుకొని రావాలి. మనదేం అంత పెద్ద ఛానల్ ఏం కాదు. డెఫినెట్లీ మీ అందరు సపోర్ట్ ఉందంటే మనది పెద్ద ఛానల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అప్పుడు వచ్చినప్పుడు ఆ ఫోన్స్ అన్నిటినీ మీకే ఇచ్చేస్తాను. ఎవరికి గివ్ అవే కూడా ఇవ్వను. మీ పేరు గుర్తుపెట్టుకొని మీకే ఇస్తాను ఫస్ట్ ఫోన్ మన ఛానల్ నుంచి. సో వీరేష్ గారు అడుగుతున్నారు, నెక్స్ట్ ఎల్జీ నుంచి బడ్జెట్లో 40Kలో టీవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మేబీ వాళ్ళు నేను అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు, మేము ఎల్ఈడీస్ కంప్లీట్లీ బ్యాన్ చేసేసి మైక్రో ఎల్ఈడీస్ని తీసుకొస్తున్నామని చెప్పి. మైక్రో ఎల్ఈడీలో అంటే ఓఎల్ఈడీలో తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ వీళ్ళు బడ్జెట్ సెగ్మెంట్లో 40-45Kలోనే తీసుకొచ్చేటువంటి అవకాశం. మేబీ మరొక 1 year లేదా ఈ ఫెస్టివ్ సీజన్ దాకా అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీరేంద్ర గారు అడుగుతున్నారు, ఇప్పుడు iPhone 11 Pro Max తీసుకోవచ్చా? 5G వచ్చాక అప్డేట్ అవుతుందా చెప్పండి. కానీ ఎప్పటి వరకు ఈ iPhone 5G అప్డేట్స్ వస్తాయి? అండ్ అట్ ద సేమ్ టైం 5 వచ్చాక ఇప్పుడున్న ఫోన్స్ వేస్టేనా? 100% మీరు ఇప్పుడు ఫోన్ కొన్నా కానీ మీరు ఇదైతే 5Gకి అప్గ్రేడ్ చేయలేరు. ఎందుకంటే 5G అనేది సాఫ్ట్వేర్ కాదు, అదొక హార్డ్వేర్. అండ్ అట్ ద సేమ్ టైం 5G వచ్చేటప్పటికి మన ఇండియాలో మేబీ 2021 ఫస్ట్ క్వార్టర్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పైనే అని అనుకోవచ్చు. ఇప్పుడైతే ఫోన్స్ కొనకండి. ఒకవేళ మీకు ఇప్పుడు వర్క్ జరుగుతుందంటే ఓకే, 5G మీరు మెయిన్ ప్రయారిటీ అయితే కనుక ఇప్పుడు కొనకండి. ఇవి అప్డేట్ చేసుకున్నా కానీ మీకు 5Gకి అయితే అప్గ్రేడ్ కావు 4G మొబైల్ ఫోన్స్. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి నరసింహ గారు అడుగుతున్నారు, బ్రో నువ్వు వాడుతున్న హోమ్ థియేటర్ ఏంటి? దీని ప్రైస్ ఎప్పుడు కొన్నావు? డెఫినెట్లీ దీని గురించి ఖచ్చితంగా నేను ఒక వీడియో డెడికేటెడ్గా తీసుకొస్తాను. నేను వాడుతుంది అయితే ఆంక్యో హోమ్ థియేటర్. ఇది అరౌండ్ 28-29,000 రూపీస్కి మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి రమేష్ గారు అడుగుతున్నారు, ఫ్యాన్ ఆఫ్ ప్రిన్స్ అంట. అలాగే హాయ్ అన్న, ఐఎమ్ ఇన్ ద కువైట్. ఐఫోన్ సెకండ్ హ్యాండ్లో ఇప్పుడు తీసుకోవచ్చా? ప్రైస్ 5K. ఐఎమ్ యూజింగ్ ఓన్లీ వాట్సాప్ కాల్. వాట్సాప్ అప్డేట్ అవసరం వస్తుందా అన్నయ్య? ప్లీజ్ రిప్లై. మీరు ఇక్కడ అంతా చెప్పారు కానీ మోడల్ నెంబర్ ఏంటి అనేది చెప్పలేదు. ఒకవేళ ఐఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే మినిమం ఐఫోన్ 7 లేదా 8 సిరీస్ కన్నా పైన చూడండి. 7 కూడా వద్దు, 8 కంటే పైన చూడండి. కొంచెం ఒక 1000-2000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు. ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తాయి. అలాగే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే ఇన్సాన్ గేమర్ అని అంట, మోటరోలా 43 ఇంచెస్ వర్సెస్ MI 4X 43 ఇంచెస్. ఈ రెండిట్లో MI 4X బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది బ్రదర్. అండ్ యువరాజ్ గారు అడుగుతున్నారు, బ్రో మొబైల్ ఫోన్స్లో OLED డిస్ప్లేస్ బెటరా లేకపోతే AMOLED LED స్క్రీన్స్ బెటరా? టెల్ మీ ద డిఫరెన్స్ అండ్ రీజన్స్ ఆఫ్ ద మొబైల్ డిస్ప్లేస్. మీరు అనే క్వశ్చనే తప్పు, రెండు కూడా సేమే. OLED డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో వాటిని AMOLED డిస్ప్లేస్ అని చెప్పని అంటూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతుందంతా అదే. AMOLED LED స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో బెటర్గా ఉంటాయి. ఇప్పటిదాకా మనకి మార్కెట్లో దీనికంటే బెస్ట్ డిస్ప్లేస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే ప్రభాకర్ గారు అడుగుతున్నారు, విచ్ టీవీ ఇస్ బెస్ట్ అండర్ 4K 43 ఇంచెస్, మోటరోలా లేదా VU సినిమాస్? కళ్ళు మూసుకొని VU సినిమాస్ అయితే పర్చేజ్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వారం మీరు నన్ను అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నా సమాధానాలు. ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకొని రావడం జరుగుతుంది. వెదర్ అయితే సూపర్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ అందరికీ హ్యాపీ సండే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.